డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ తగిలింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల తర్వాత తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా అనుమతిని నిరాకరించినట్లు సమాచారం. తెలంగాణ సెంటిమెంట్ కు విఘాతం కలగటం, నిరసనలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో మార్నింగ్ చర్చిద్దాం. మనతో పాటు అటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు జయరాం గారు, అనలిస్ట్, అలాగే శివకుమార్ కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి, రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. ముందుగా ముగ్గురికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి రత్న గారు. మనం చూస్తున్నాం జనసేన తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ, దానికి పోలీసుల నుంచి అనుమతి నిరాకరించడం మనం చూసాం. జూన్ 2నే ఎందుకు తలపెట్టాల్సి వచ్చింది? ఎప్పుడైనా సభ పెట్టుకోవచ్చు, జూన్ 2నే పెట్టాలనుకుంటున్నారు. ఒక పక్కన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు తెలియచేయడం మనం చూస్తున్నాం. అసలు జనసేన పార్టీ ప్రధాన ఎజెండా ఏంటి? సభ పెట్టిన తర్వాత ఏం మాట్లాడాలనుకుంటుంది? ఏమంటారు మీరు రామ్మూర్తి గారు? తెలంగాణ జన నవనిర్మాణ సభ కాదండి, అది వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ మీద చంద్రసేన కుట్రల నిర్మాణ సభ అని పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు కడుపు మార్చుకొని డొక్క మార్చుకొని చనిపోయిన పొట్టి శ్రీరాములు త్యాగానికి విలువ లేదు, అదే విధంగా పొట్టి శ్రీరాములకు విలువ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారన్న ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 53లో ఆ ఉద్యమం చేసిన వాళ్ళు చనిపోతే ఒక్కసారన్నా ఆంధ్ర అమరవీరులకు జోహార్లను ఒక మాట మాట్లాడాలంటే ఆంధ్ర ప్రజలు, అదే విధంగా ఆంధ్రకు సంబంధించిన నాయకులు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆ త్యాగాలకు విలువ లేకుండా చేసిళ్ళు, వాళ్ళకి విలువ చేసిండు. ఇంకోటి ఏంటంటే 56లో అక్టోబర్ 1న ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, ప్రదేశ్ ఎట్లా కలిపిన తర్వాత చెప్తా. 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అక్టోబర్ 1ను కూడా తీసేసుకున్నారండి వాళ్ళు. ఇప్పుడు పొట్టి శ్రీరాములతో చనిపోయిన వాళ్ళని కూడా వాళ్ళ ఆత్మలు కూడా ఘోషిస్తున్నాయి కావచ్చు ఇప్పటికీ. ముఖ్యంగా ఏంటంటే ఆయనతో పాటు ఎంతమంది చనిపోయారని ఎవరికైనా తెలుసా అండి ఆంధ్ర ప్రజలకు? ముఖ్యంగా ఆయన త్యాగానికి విలువ లేదు, మళ్ళా కూడా చెప్తున్నా, ఆయనతో పాటు ఎంతమంది తెలుసా అండి ఆంధ్రకు సంబంధించిన నాయకులకు, ఆంధ్రకు సంబంధించిన ఏదైతే ప్రజలకు? స్వామి సీతారాం తెలుసా అండి వాళ్ళకన్నా? ఆయన కూడా ఆయన వాస్తవంగా రాష్ట్రం కోసం బలేండు. అదే విధంగా బల్సు సాంబమూర్తి తెలుసా అండి వాళ్ళకన్నా? ఎవరికి తెలియదు. అదే విధంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అయితే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్ని పాటలు పాడిండు, ఎన్ని గలాలు ఇల్పించిండు. ఆఖరికి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కూడా జనంలోకి తీసుకుపోయి ఆయన పాపం ఆయన కూడా చనిపోవడం జరిగింది. అదే విధంగా 7 పోలీస్ కాల్పులో చనిపోయింది. వాళ్ళ గురించి ఎక్కడన్నా వాస్తవంగా వీళ్ళు అమరవీరులకు ఎక్కడన్నా వీళ్ళు నివాళులు అర్పించినారండి? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అందరి మీద ఏడవడం. ఇంకోటి 53 వరకు వీళ్ళు ఏదైతే మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నారు. మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు ఏదైతే వీళ్ళు 58 రోజులు పొట్టి శ్రీరాములు కడుపు మార్చుకొని చనిపోతే ఆయన త్యాగ ఫలితంగా రాష్ట్రాన్ని అనుభవించాలి తప్ప మళ్ళీ 3 ఏళ్లకే ములుగు బొక్కను వచ్చి 56లో మాదాంతా కలిసిన తర్వాత 60 ఏళ్లు గోసపడ్డ తెలంగాణను, 60 ఏళ్లు ఇబ్బంది పడ్డ తెలంగాణను మా నేల కరువు అవుతుంది, మా నేలలో నెలలు వారుతాయి, మా నేల వాస్తవంగా వలసపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ ఈ రోజు వాస్తవంగా మాకు తెలంగాణ వచ్చిన రోజు అండి. రాష్ట్ర ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే విధంగా ఇప్పుడు వీళ్ళు ఎంత కుట్రలు ఎన్ని చేస్తే ఇప్పుడు మా తెలంగాణ నుంచి వెళ్ళి మేము విముక్తి చేసుకున్నాం అందరికీ తెలుసు. మేము కొట్లాడినాం తెలంగాణ కోసం, మేము అందరం కొట్లాడినాం. జయరాం గారు ఉన్నారు, అందరు ఉన్నారు, శివకుమార్ గారు ఉన్నారు, అందరం కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చుకుని గౌరవ కేసీఆర్ గారు ఏది చెప్తే అది చేసినాం అప్పుడు ముఖ్యంగా. అయితే నేనేమంటున్నా, ఒక నేల కొట్లాడి ఒక నేలకు అన్యాయం అయిపోయింది, ఒక నేల ఇబ్బంది పడ్డది అని దాదాపు మేము 13-14 ఏళ్లు కొట్లాడినాం. సరే, తొలి దేశ ఉద్యమంలో 369 మంది చంపిల్లు, అది వాస్తవంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం. దాని తర్వాత మన దేశంలో 1200 మంది చంపిల్లు, అది కూడా రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కదా క్లియర్ గా, బలిదేవత అని సోనియా గాంధీ అని. నేనేమంటున్నా, ముఖ్యంగా ఒక నేల అన్యాయం జరిగిపోతే ఆ నేల కొట్లాడితే ఆ నేలకు స్వాతంత్రం వస్తే ఇప్పుడు తాయిలాలు ఎవరికి ఇవ్వాలండి? నేను మళ్ళీ కూడా అడుగుతున్నా, ఒక స్పెషల్ స్టేటస్ ఎవరికి ఇవ్వాలండి? 60 ఏళ్లు కోసపడ్డ తెలంగాణకా, లేకపోతే మా మీద బాగుపడ్డ ఆంధ్రప్రదేశ్ కా? ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాలు కూడా డెవలప్మెంట్ చేస్తున్నారండి. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రెవెన్యూ ఏ విధంగా వచ్చేది, ఆంధ్ర రెవెన్యూ ఎందుకో ఏ విధంగా వచ్చేది, ఇక్కడ పైసలు అక్కడికి ఎట్లా దోసుకపోయిన నీళ్లు నిధులు నియామకాలపై కొట్లాడింది మేము కదా. అదే విధంగా నేను మళ్ళీ మాట్లాడుతున్నా, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటే ఇంకోటి ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదండి, ఇప్పుడు తెలంగాణ నేల మీద విషయం జిమ్ముతున్నారు అన్నది బీజేపీ కూడా చాలా సందర్భాల్లో కూడా రుజువైంది. అదే విధంగా
పార్లమెంట్ సాక్షిగా కూడా మన అవమానించారు. మా తెలంగాణ ఏర్పాటుకు ఒక్క చిన్నమ్మ తప్ప వీళ్ళందరూ వాస్తవంగా పెద్ద చేయాలని చెప్తున్నారు బీజేపీ సంబంధించిన కాదు. రామ్మూర్తి గారు ఇప్పుడు జనసేన పార్టీ నుంచి సభ పెట్టి మాట్లాడి అక్కడ పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నేతలకు కానీ ఆయన దిశానిర్దేశం చేస్తే అసలు దానికిను తెలంగాణని అవమానించడానికి ఎటువంటి సంబంధం లేదు. చెప్తా ఎందుకు లేదు, ఏ విధంగా సంబంధం లేదు అని చెప్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాల్లో అన్న మాటలు గుర్తు చేస్తున్నాం. రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు ఉపవాసం ఉన్న దరిద్రుడు మంచిగా బిర్యానీ వాస్తవంగా సాటుకు తిన్నోడు లేకపోతే నేటుకు తిన్నోడు. వాస్తవంగా 11 రోజులు ఎక్కడ కూడా ఉపవాసం ఉన్నట్టు ఎక్కడ అది లేదు. అదే విధంగా ఉపవాసం కూడా లేడు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొట్టి, ప్రజలతో మేము ఎప్పుడు కొట్లాడలేదు. నాయకులే మాకు అన్యాయం చేసిండు, నాయకుల కోసం కొట్లాడినాం. ఇంకోటి మా ప్రాంతం తీసుకుపోయి కలిపినందుకు. ఎందుకంటే ఇప్పుడు 56లో కలిపిన తర్వాత మేము ఎంత ఇబ్బంది పడామని మీకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా మాట్లాడదు. అదే విధంగా తెలివి తక్కువ విభజన అట. మా దాంట్లో తెలివి తక్కువ. వీళ్ళు తెలియకల్లో వీళ్ళు రాకముందు మేము అన్నం తినలేదు, వీళ్ళు రాకముందు మాకు ఏం తెలియదు. వీళ్ళు రాకముందు 8 సంవత్సరాలు సపరేట్ స్టేట్ ఉన్నామమ్మా. మాకు తెలుసు కదా, మాకు అన్ని తెలుసు. ఇంకోటి ఏంటంటే చీకటి అవుతుంది, కథ అవుతుంది, కార్ఖాన అవుతుంది, మీకు పరిపాలన చూసినాం కదా 9 ఏళ్ళు. అదే విధంగా పాస్పోర్ట్ కావాలా మీకు తెలంగాణ రాష్ట్రానికి రావాలని మాట్లాడు. దాని తర్వాత తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా తాగుడుతో ముడిపెట్టిండు. తాగుడుతో ముడిపెట్టినప్పుడు నేను నాతో సంబంధించిన కొంతమంది మిత్రులు మేమందరం కలిసి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు పోయి ఇంటిని ముట్టడించినాం. అదే విధంగా జనసేన పార్టీ ఆఫీస్ ముట్టేసినాం. దొంగచాటుగా పారిపోయి, ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ పోయి అక్కడి నుంచి మా మీద అయితే గవర్నర్ ఫిర్యాదు చేసిండు. మా ఇంటికి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ సంబంధించిన అల్లరి ముక్కలని మాట్లాడాడు. అది మీరు భయపడిన పవన్ కళ్యాణ్ అంటే ఈ రోజు మీరు భయపట్టించినట్టే కదా అని మేము మాట్లాడినాం. ఆ విషయాలు మనం మాట్లాడితే కోనసీమ కొబ్బరి చెట్ల గురించి చెప్పినాము బ్రహ్మాండంగా. కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతే ఇప్పుడు తెలంగాణ దిష్టి తాకిందట. నేను అసలు కోనసీమ కొబ్బరి చెట్లు ఎందుకు ఎండిపోయాయని నేను కూడా డీటెయిల్స్ పోయినా. అక్కడ కూడా నాకు మిత్రులు ఉన్నారు. అసలు ఏం జరిగిందని గవర్నమెంట్ కూడా తెలుసుకున్నా. రూట్ వేల్ డిసీజ్ వచ్చిందండి. అదే విధంగా ఏరియా ఫైడ్ అని మైట్స్ ఉంటాయి. ఆ మైట్స్ వల్ల అదే విధంగా ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే అక్కడ అప్పుడు ముఖ్యంగా ఏంటంటే అక్కడ 2 మోరీలు ఉంటాయి, పెద్దయి డ్రైన్లు. అది గోదావరి నదిలో కలుస్తున్నాయి. శంకరగుప్తం మేజర్ డ్రైన్ అండి. శంకరగుప్తం మీకు కూడా తెలుసుకోవచ్చు. శంకరగుప్తం మేజర్ డ్రైన్, అదే విధంగా కేశనపల్లి డ్రైన్. ఈ గబ్బు చేయబట్టి అంటే ఆంధ్ర ప్రజలు అక్కడ వాడుకున్న గబ్బు చేయబట్టి మన గబ్బుతోనే కొబ్బరి చెట్లు పోతే తెలంగాణకి ఏ సంబంధం అండి? ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తున్నా. గౌరవ్ కేసీఆర్ గారు మహారాష్ట్ర పోయినా, గౌరవ్ కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ పోయినా, ఒక ప్రైవేట్ కార్యక్రమానికి పోతే ఆ దారిలో ఉన్న రోజా ఇంటికి పోయి భోజనం చేస్తే ఇంత బుక్కడంత బువ్వ తింటే ఎంత వీళ్ళు చేసేలాంటి ఒకటే లాస్ట్ మాట అండి. వీళ్ళు చేసిన దుర్మార్గమైన మాటలు. మీరు ఆంధ్రప్రదేశ్ కు ఎట్లా వస్తారు, మీరు రోజా ఇంటి అట్లా అన్నం తింటారు, అదే విధంగా మహారాష్ట్ర ఎట్లా పోతారని మాట్లాడిగా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నేను అంటున్నా. అంటే మీరు చేసే రాజకీయం మీరు చేయొచ్చు. మీరు సెంట్రల్ రాజకీయాల్లో పోవచ్చు, మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తెలంగాణ రావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మహారాష్ట్ర పోవచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తమిళనాడు పోవచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ పోవచ్చు, అన్ని దిక్కులు మీరు పోవచ్చు. కానీ మాకెందుకు అంటే మీకు పేటెంట్ హక్కులు ఉన్నాయా? ఇప్పుడు ఇదే అండి, ఇదే పార్షాలిటీ. ఇంత దుర్మార్గమైన రాజకీయాలు చేసుకుంటా తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదండి. ఎడ్డి తెలంగాణ మోసం చేసి ఇప్పుడు ఎడ్డి తెలంగాణ కాదు, గుడ్డి తెలంగాణ కాదు, మేల్కొన్న తెలంగాణ, మేల్కొల్పే తెలంగాణ. ఓకే. ఎస్, మనతో పాటు మేడా విజయశేఖర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సాయి దగ్గరికి వెళ్దాం. విజయశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు మనం రామ్మూర్తి గారు చేసిన కామెంట్స్ వింటున్నాం. ప్రధానంగా మొన్న కోనసీమ కొబ్బరి చెట్లు గాని వాటి గురించి గాని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో కూడా విన్నాం. ఇప్పుడు సభ పెట్టి ఇక్కడ ప్రజల్ని కానీ లేదంటే ఇక్కడ నేతలను కానీ ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారనే ఆరోపణ బీఆర్ఎస్ నుంచి కాదు, చాలా మంది ప్రజల నుంచి, కొంతమంది కార్యకర్తల నుంచి కూడా వ్యక్తం అవుతుంది. ఏం చెప్తారు మీరు దాని గురించి? ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయరా? మీ వాయిస్ వినిపించట్లేదు. మేడం, మీకు అట్లాగే తోటి ప్యానలిస్టులకి అట్లాగే 2 రాష్ట్రాల ప్రజలకి నమస్కారం. నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నా మేడం. రామ్మూర్తి గారు ఇప్పుడు చాలా సేపు సంభాషించారు. ఆయన చాలా మాటలు మాట్లాడారు. అదేదో తెలంగాణ వాదాన్ని ఎవరో కించపరుస్తున్నారని, ఒక టీఆర్ఎస్ ఒక్కటే ఆ తెలంగాణ వాదాన్ని బలపరుస్తుందని మాట్లాడారు. మేడం, ఎవ్వరు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే పార్టీ కావచ్చు, అట్లాగే ఏ పార్టీ వాడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎవ్వరు కూడా ఇంతవరకు తెలంగాణ వాదాన్ని ఎక్కడ కించపరచలా. మేడం, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తనకు తెలియని విషయాల్ని తెలిసినట్టుగా ప్రతిష్ట దిగదార్చే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా అట్లా అమిత్ షా గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని వాళ్ళ ఇన్స్టెంట్ ఫ్రెండ్లు, వాళ్ళ లాంగ్ టర్మ్ ఫ్రెండ్లు కాదు, వాళ్ళ నమ్మలేము అనే రకంగా మాట్లాడి ఆయన తప్పు చేసి దాని మీద ఎవరైనా తిరిగి మాట్లాడితే
దాన్ని తెలంగాణ వాదానికి వైపు మళ్లించడము, లేదంటే తెలంగాణ వాదం మాటున దాక్కోవడము, జర్నలిజం మాటను దాక్కొని రకరకాల వ్యక్తులు రెచ్చగొట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టడము, లేదంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అసలు తెలంగాణ వాదం గురించి ఏమీ తెలియని కొంతమంది వ్యక్తులు అక్కడ కూర్చోబెట్టుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టించడము, ఆయన పోస్టర్ల మీద నీచ నికృష్టంగా మాట్లాడించడము, ఇది ఏ రకమైన తెలంగాణ వాదం మేడం? ఏ గౌరవం ఉన్న ఏ వ్యక్తి అయినా చేసే పని ఇది మేడం? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, దాంట్లో తెలంగాణ కూడా ఒకటి. ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్తున్నారు 1956 లో ఇలా అయింది, 48 అలా అయిందని. అవన్నీ గతించిన చరిత్రలండి. ఈ రోజు తెలంగాణ స్టేట్ ఏర్పడింది, దాన్ని అందరూ గుర్తించాలా? 60 ఏళ్ళు పోరాడారా, 70 ఏళ్ళు పోరాడారా పక్కన పెడదాం. మనకు 2014లో తెలంగాణ స్టేట్ వచ్చిందా లేదా? ఆ తర్వాత జరిగే పరిణామాలు మాడుకోవాలి కానీ ఎంతసేపు పాత గాయాలను రేపడము, పాత భావాలు రెచ్చగొట్టడము, నిధులు 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 నీళ్లు అని మాట్లాడడం. ఏ నీళ్ళు ఇచ్చారండి తెలంగాణకు? ఎక్కడ నిధులు వచ్చాయండి? ఎంత ఈ రోజు మేడం 1,50,000 కోట్ల రెవెన్యూ ఉన్న హైదరాబాద్ లో ఈ రోజు ఈ రకంగా 3 లక్షల కోట్ల రెవెన్యూ ఉన్న టోటల్ తెలంగాణలో ఇన్ని అప్పులు ఎందుకు చేశారు మేడం? 8 లక్షల కోట్ల అప్పులు చేసింది గత 2 ప్రభుత్వాలు. ఎందుకు చేశారు మేడం? ఎక్కడ ఏం కట్టారు మేడం? ఎన్ని రోడ్లు వేశారు? ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కుంగిపోయే పరిస్థితి. తర్వాత పాలమూరు రంగారెడ్డి 33,000 కోట్లు ఎక్కించారు, ఇంతవరకు ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చారా? ఇన్ని రకాల దారుణంగా పరిస్థితులు ఉంటే మేమేదో మా రాష్ట్రానికి గొప్ప చేశాం, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం మేడం. ఎవ్వరు కూడా మేమేం మాట్లాడట్లే, మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి. కానీ మేడం కాంగ్రెస్ ఏ రకంగా అయితే జాతీయ పార్టీగా ఉంది మీ రాష్ట్రంలో ఎట్లా అయితే అక్కడ ఈ రోజు పరిపాలన చేస్తుందో, జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే బీజేపీ నరేంద్ర మోడీ గారు కావచ్చు, అక్కడ పరిపాలన చేసే హక్కు లేదా? నేను అంటున్నా మేడం, పార్టీలు ఎన్నైనా రావచ్చు. ఈ రోజు తమిళనాడులో మేము గొప్ప గొప్ప పార్టీలని, ద్రవిడ పార్టీలని చెప్పుకునే ఈ ఏఐడిఎంకే కావచ్చు, లేదంటే డిఎంకే కావచ్చు పక్కన పెట్టి ఈ రోజు జోసెఫ్ అనే వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా కాలేదా? 2 సంవత్సరాల పార్టీ పెట్టి ఈ రోజు ముఖ్యమంత్రి కాలేదా? దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ పాలిటిక్స్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల అనుమతితో ప్రజలు ఎన్నుకుంటే ప్రజల అనుమతితో ఎవరైనా పొలిటికల్ ఎండ కావచ్చు, కాశ్మీర్ ను కూడా 370 ఆర్టికల్ పక్కన పెట్టి కాశ్మీర్ ను కూడా ఈ రోజు ఇతర రాష్ట్రాలతో ఈక్వల్ గా ఈ రోజు పరిపాలించే పరిస్థితుల్లో తెలంగాణను మాత్రం సపరేట్ గా ఎందుకు మారుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి హక్కులు ఇలా తెలంగాణ రావడానికి, తెలంగాణలో మీటింగ్ పెట్టడానికి, తెలంగాణ రాజకీయం చేయడానికి ఏం మాట్లాడతారు మేడం? విజయశేఖర్ గారు మనకి టైం చాలా తక్కువ ఉంది. నేను మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మాట్లాడాల్సిన గెస్టులు చాలా మంది ఉన్నారు. జనసేన నుంచి మాధవరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు జూమ్ లో. మాధవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మనం చూసాం ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు చేసిన కామెంట్స్ విన్నాం, అలాగే విజయశేఖర్ గారు కూడా చెప్పింది విన్నాం. అయితే ప్రధానంగా జూన్ 2న ఏదైతే జనసేన పెట్టాలనుకుంటున్న సభలో ఏం మాట్లాడదాం అనుకున్నారు? అసలు జనసేన మీ అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు, ఎటువంటి దిశానిర్దేశాలు చేద్దామని చెప్పి సభ పెట్టాలనుకుంటున్నారు? సభ ముఖ్య ఉద్దేశం ఏంటండి? సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన పార్టీ గతంలో చూసుకుంటే దాదాపు 3 నుంచి 4 రెట్ల సభ్యత్వాలు ఎక్కువ చేశాము. ఆ సభ్యత్వాన్ని చేసిన సాధకులతోని ఆయన ఇంటరాక్ట్ కావాలనుకున్నారు. ఎందుకంటే ఈ సభ అనేది ఆంధ్రాలో కూడా గత 10 రోజుల క్రితం జరిగింది. అక్కడ ఆంధ్ర సభ్యత్వానికి అయితే ఎవరైతే సాధకులు ఉంటారో వాళ్ళతో కూడా సమావేశం మంగళగిరిలో చేశారు. అదే విధంగా తెలంగాణ పెట్టాలనుకున్నారు. ఆ రోజు నుంచి తెలంగాణకు దిశానిర్దేశం చేద్దాం, జనసేన పార్టీ ప్రణాళిక ఎలా ఉంటది, పార్టీని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలని ముఖ్య కార్యకర్తలతోనే ఆయన మాట్లాడాలనుకున్నారు. ముందు అన్నిటికంటే 4 రెట్లు మీరు సభ్యత్వాలు ఇంక్రీజ్ చేశారు. దాన్ని అభినందించడానికి, అందులో ఎవరైతే పాత్ర ఎక్కువ ఉన్నదో ఆ పార్టీ నాయకులను సన్మానించడానికి పెట్టిన సభ అండి అది. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకా వేరే ఏంటంటే ఈ యొక్క ఉద్దేశం, పార్టీ ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు. 2014లో మేము పార్టీ పెట్టాము. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని చెప్పి కొంతమంది ఎవరైతే ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు ఎవరు కూడా వ్యతిరేకించట్లే. కొంతమంది స్వార్థాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ అనే అంశాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్, పోరాటం చేసినాము అని చెప్పుకునే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు నేను చెప్పేది ఏంటి అంటే, ఈ తెలంగాణ తెచ్చుకుని 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ అందరం కూడా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడంటే ఈ రోజు ఆంధ్ర వాళ్ళు అంటారు, రేపు మరాఠీలు అంటారు, రేపు గుజరాతీలు అంటారు, కేరళ ఎవరొద్దు అంటే తెలంగాణ మిలిగేది బూడిద. ఎందుకంటే ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళని కూడా వెళ్ళకూడదమ్మా చెప్పండి. మనకు ఆదాయం వచ్చేలా చూసుకోవాలి, అందరు కలిసి ఇక్కడ డెవలప్మెంట్ చూసుకోవాలి. కానీ
కులాలు డెవలప్మెంట్ కోసం ఎవరు అడ్డుపడతలేదండి. డెవలప్మెంట్ కోసం కాదు, ఇక్కడ రాజకీయాలు చేస్తాంటే ప్రాబ్లమ్. మళ్ళీ కూడా అడుగుతున్నా, ఒకటి సూటిగా మళ్ళీ అడుగుతున్నా, జనసేన ప్రతినిధిగా దిస్ ఈజ్ మై టైం. మీరు మాట్లాడండి అన్న, ఒక 2 నిమిషాలు అన్న ప్లీజ్. రామన్న ఒక 2 నిమిషాలు, ఇది నా టైం. కంటిన్యూ చేయండి మాధవరెడ్డి. అన్న రమణ, మీరంటే నాకు చాలా ఇష్టం. మీ డిబేట్ నేను చూస్తుంటా, మీరు చాలా బాగా మాట్లాడతారు, వాక్సీపర్యం ఉంది. కాకపోతే ఏంటన్నా, ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ కాదన్న, ఇలాంటి అల్లర్లు సృష్టించినప్పుడు కొద్దిగా ఇన్వెస్టర్స్ రారన్న ఇక్కడికి, అలాంటి ఉద్దేశంతో చెప్పిన తప్ప మేము వేరే కాదు. ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ బాగా దగ్గర కదా, ఒక్క నిమిషం మాట్లాడండి. పవన్ కళ్యాణ్ మీకు చాలా దగ్గర కదా, మీ పవన్ కళ్యాణ్ చెప్పండి, రాష్ట్రం పునర్విభజన చట్టంలో వాస్తవంగా కొన్ని మాకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగిన దాంట్లో మాట్లాడమండి. ఎందుకంటే మీటింగ్ పెట్టమనండి, మీటింగ్ పెట్టి కేంద్రంతో ఒప్పించి ఆ 7 మండలాలు ఎవరైతే మీరు తీసుకున్నారో ఆ 7 మండలాలు తిరిగి మా తెలంగాణకి ఇప్పించమనండి. అదే విధంగా సీలేరు 400 మెగావాట్ల సీలేరు అయితే థర్మల్ ప్రైవేట్ ప్రాజెక్ట్ ఉన్నదో అది మాకు తిరిగి ఇప్పించమనండి. గజ్జాలిగా ఇంకో అవన్నీ మాటలు కాదండి. తెలంగాణ మీ ఆంధ్రప్రదేశ్, ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆయన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేసుకోండి. తెలంగాణకు సంబంధించి మాకు జరిగిన కొన్ని అన్యాయాలను లీస్ట్ ఇస్తా, మాధవ్ రెడ్డి గారికి ఇస్తా, అదేవిధంగా జీటీ వారికి ఇస్తా, తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కి ఇవ్వమనండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా 7 మండలాలు తీసుకున్న మా మండలం మాకు ఇవ్వండి. ఇవి మాట్లాడరు, ఇది మాట్లాడరు. లేదు, తెలంగాణకు సంబంధించిన ఓట్లు కావాలి, సీట్లు కావాలి. తెలంగాణ సెటిల్మెంట్ ఒకటే లాస్ట్ మాట తెలంగాణ సమాజంకి పలుమార్లు పవన్ కళ్యాణ్ ఏదైతే విద్వేషపూరితమైన మాటలు మాట్లాడో, ఎస్ నేల ముక్కుకు రాసి సారీ చెప్పండి, చెప్పడు. అది వద్దు, అవి ఇవి మాత్రం కావు, ఇవి తప్పు మాటలు కదా. ఇవి నేను ఏమంటున్నా, ఇవన్నీ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు ఉపవాసం ఉండేది, అదే విధంగా తెలివి తక్కువ విభజన ఆడేది, అదే విధంగా పాస్పోర్ట్ కావాలనేది, అదే విధంగా సాయుధ పోరాటం. ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు మీరు తెలంగాణ బిడ్డే, నేను తెలంగాణ బిడ్డే, మన సాయుధ పోరాటం ఎంతమంది చచ్చిపోయారు, ఆ సాగులను అవమానిస్తాడా? అదే దాంతో తాగుడుతో ముందు పెడతాడా? దీని వేరే మన ఇంటి ముందుకు మళ్ళీ కూడా చెప్తున్నా వాడే అంటారా? ఎందుకంటే మా తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచిన తరిమి కొట్టా నేను. అదే విధంగా చెప్తున్నా, కోనసీమ కొబ్బరి చెట్టు నింపడానికి మాకేం కారణం అండి, మనదేం కారణం? బల్క్ మాటలు కాకపోతే ఇవాటి సారి చెప్పాలండి. మాధవరెడ్డి గారు అన్న ఒకటి ఏంటంటే, మీ మాటల్లో ఒకటి, మీరు కనుక మన సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయమంటే 100% మేము రిక్వెస్ట్ చేస్తాము. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం వర్కింగ్ రామన్న లెట్ మీ కంప్లీట్ 2 minutes ప్లీజ్. నేనేమంటున్నా అంటే, మీ బీఆర్ఎస్ పార్టీ లెటర్ ప్యాడ్ మీద మీ అధ్యక్షుని మాకు రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పండి. మా అధినేతకు పార్లమెంట్ పార్లమెంట్ లోనే ఇచ్చినాం. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి. జనసేన పార్టీ సపోర్ట్ చేస్తున్నా అన్నందుకు మేము 100% సపోర్ట్ చేస్తున్నాం. మీరు రిప్రజెంటేషన్ చేయండి, ఆ రిప్రజెంటేషన్ కూడా మేము ఫైట్ చేస్తాం, ఖచ్చితంగా మేము పోరాడతాం. అది పక్కకు పెడితే, రెండవది ఏంటంటే, ఒరిజినల్ ఉద్యమకారులు పక్కకు పెట్టిరు. ఒరిజినల్ ఉద్యమకారులు పక్కకు పెట్టి ఈ తెలంగాణ ముసుగులో తెలంగాణ అని సెంటిమెంట్ తో ఇంకా రెచ్చగొట్టి ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు ఓన్లీ కొంతమంది. నేనేమంటున్నా అంటే, గత 10 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉన్నారన్నా, 10 సంవత్సరాలు రాని సమస్యలు ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేయలేదని బల్కసుమనంద్ వచ్చి మీరు ఉద్యమాలు చేయాలి, రైలు పట్టాలు కట్ చేయాలని చెప్పి యువతలో ఆవేశం పెంచి ఇబ్బంది పెట్టదంటే గోడలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివి ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో మంచిగా ఉండాలి. మీ జనసేన పార్టీ ఒక జాతీయ పార్టీ, ఈ రోజు జాతీయ పార్టీకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది సౌత్ లో. ఇంకోటి ఏంటి అంటే, మనం కేరళలో, కర్ణాటకలో ఎక్కడ పెట్టినా కూడా మంచి ఆరాధన ఉంది. అసలు జనసేన పార్టీ పెట్టిందే తెలంగాణలో మార్చి 14, 2014లో పెట్టాం. ఇది జనసేన పార్టీ అనే తెలంగాణ పార్టీ. తెలంగాణలో ఇప్పుడు దీన్ని విస్తరింప చేయాలని దాంతో మేము చేస్తున్నాం. దీంట్లో అంటే కొంతమంది రాజకీయ పార్టీ వాళ్ళు, అరే జనసేన వస్తే మనకెక్కడ ఇది అవుతుంది అని చెప్పి, కవిత లాంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళు వచ్చి రావుడి చేయడం పద్ధతి కాదు. ఈ తెలంగాణ అంటే తెలంగాణ బిడ్డలు, మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీలో కమ్యూనిస్ట్ భావజాలు పుట్టి పెరిగిన వాళ్ళం. మేము కూడా తెలంగాణ అంటే చచ్చిపోయే రక్తం, మా రక్తం కూడా తెలంగాణ రక్తమే. కాకపోతే ఆయన ఇప్పటికీ తెలంగాణకి ఏం చేసిండు, తెలంగాణకి ఏం అన్యాయం చేసిండు చూడండి అన్న. మీరు ఒక సెంటెన్స్ పట్టుకోవద్దు, నువ్వు తలకాయ వదిలిపెట్టి తోక వదిలిపెట్టి మధ్య పదాన్ని పట్టుకోవద్దన్నా, మొత్తం సెంటెన్స్ వినాలన్నా. తెలంగాణ కానీ వరదలు వచ్చినప్పుడు కరోనా సమయంలో కూడా ₹1 కోటి పవన్ కళ్యాణ్ మేమే ఇచ్చినాం. పవన్ కళ్యాణ్ మాకేమి ఇచ్చిండు చెప్తా. 35 కోట్ల రూపాయలు కొండగట్టుకి ఇచ్చారండి. ఒక నిమిషం ఆగండి, ఇప్పుడే చెప్పేస్తా. ఒక నిమిషం ఆగండి. నేనంటే రామూర్తి గారు ఇంకా మాట్లాడాల్సిన గెస్ట్లు 2 ఉన్నారు. ఒక్క 5 minutes అండి. మనకి శివకుమార్ గారు కూడా ఉన్నారు కాంగ్రెస్ నుంచి. శివకుమార్ గారు, మనం విన్నాం, ఎవరి వాదన వాళ్ళ దాంట్లోనే ఉంది. అసలు పర్మిషన్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏదైనా రాజకీయ ఒత్తిళ్లు కూడా కారణం ఉందా? ఇవి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే June 2న
సంకల్పించిన ఈ సభకు సంబంధించి ముందుగానే పర్మిషన్ రాలేదు అంటే కోర్టు వరకు కూడా వెళ్లే ప్రయత్నం చేస్తుంది జనసేన అని కూడా సమాచారం అందుతుంది. మరి రాజకీయ ఒత్తిళ్లే కారణం అనుకోవచ్చా, లేదంటే నిజంగానే శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది అనుకోవచ్చా? అసలు మీరేం చెప్తారు? ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెడితే మీ కామెంట్స్ ఏంటి దానిపైన? ముందుగా అతి తెలుగు ప్రేక్షకులు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే అండి. నేను డాక్టర్ శివ్ కుమార్ లాల్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఎస్. అదే కాకుండా 13వ తెలంగాణ ఆవిర్భావ దినం శుభాకాంక్షలు అందరికీ. ఒకటి ముందుగా రత్న గారు, ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గాని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గాని, ఇది ఒక కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణలో మొత్తానికి వాళ్ళు ఏదైతే పూర్వ వైభవమో లేకపోతే పాగా వేయాలనే రకంగానే వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది. ఇది గనక జరిగితే రేపు తెలంగాణని యూటీ చేసే, మళ్ళా పాతలాగా లూటీ చేసే పరిస్థితి తీసుకురావడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానికి ఆ సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ దీనికి ఖచ్చితంగా మొత్తానికి ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గాని లేకపోతే ఇంకొకరు గాని వాళ్ళు ఒక సాకు పెట్టుకొని దీంట్లో ఇచ్చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నీ పార్టీ మీ అన్న పిఆర్పి పెట్టినప్పుడు నీ ఆలోచన ఏంది? నీ ఆ టైంలో నీ బతికేంది? అసలు నువ్వు చిరంజీవిని అడ్డం పెట్టుకొని నువ్వు సినిమాలో రావడము, ఈ రోజు మా తెలంగాణలో కూడా నీకు అభిమానులు ఉండడము, ఒక రకంగా యాక్టింగ్ పరంగా ఆలోచిస్తే సినిమాలు చూసేటోళ్ళందరూ ఒక అభిమానులు, అది వేరు. రాజకీయంగా ఉండే చతురత వేరు, రాజకీయం. మీరు ఎప్పుడు వచ్చినా మొదటి నుంచి అయినా పిఆర్పి టైం అప్పటి నుంచి అయినా మీరు రెచ్చగొట్టడము, తెలంగాణ ప్రజలను కించపరచడము, మళ్ళీ మీరు సినిమాల మట్టుకు తెలంగాణ యాస భాష వాడుకొని ఈ రోజు మీరు ఇంకా కూడా తెలంగాణలో మా మాధవ్ రెడ్డి అసంటోళ్ళని ఇంకా బాగా ఆకట్టుకుంటున్నారు. ఇటువంటి చాలా జరుగుతున్నాయి. మొత్తానికి మా తెలంగాణలో ఉన్న యువకులు గాని లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లేని తెలంగాణ ఇస్తామని చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ఉద్యమాలు జరిగినాయి. ఖచ్చితంగా నథింగ్ డూయింగ్ 10 ఏదైతే డిస్ట్రిక్ట్స్ తెలంగాణనే మాకు కావాలా, వితౌట్ హైదరాబాద్ వి డోంట్ వాంట్ తెలంగాణ అనే రకంగానే మేము ప్రెజర్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు రామూర్తి మాట్లాడిన దాంట్లో నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే మీకు ఆ బాధ తెలియదు, ఆ కష్టం తెలియదు. ఈ రోజు తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రజలు ఎవరైనా సరే, యువకులైనా సరే, 1969 లో జరిగిన ఉద్యమం వేరు, తర్వాత మొన్న 2001 నుంచి స్టార్ట్ అయింది కూడా వేరు. ఈ రోజు నో డౌట్ ఏమన్నా సర్దుబాట్లు ఉంటే అవి చేసుకుంటాము, లేకపోతే పరిపాలనలో ఏమన్నా తప్పులుంటే అవి కూడా రీకలెక్ట్ చేసుకుంటారు. అంతేగాని ఖచ్చితంగా ఏదో మళ్ళీ చంద్రబాబు వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఇక్కడ మొత్తానికి పవర్ఫుల్ చేస్తాను, లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే నరేంద్ర మోదీ మళ్ళీ కూటమి వచ్చి మేము ఇక్కడ కథలు పడతాము అంటే మటుకు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా గతంలో ఉన్నట్టు లేదు. ఇంకోటి తెలంగాణలో మేము మొన్న నాగేశ్వరరావు గారు మాట్లాడినది, నాగేశ్వరరావు గారు ఒక ఆయన మంచి అనలిస్ట్, ఆయన ఇంటర్నేషనల్ అనలిస్ట్ చేస్తాడు. మొత్తానికి ఈరోజు నేషనల్ గాని ఇంటర్నేషనల్ గాని ఆయన మాట్లాడిన దాంట్లో ఏముండదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక సౌమ్యంగా మళ్ళీ నేను మాట వెనక్కి తీసుకుంటా అని ఆయన వీడియో చేసిండు. ఏదో అసెంబ్లీలో గానీ లేకపోతే మంత్రులు మిగతా నాయకులు మాట్లాడినట్టు మాట్లాడలే. ఓపెన్ గా ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ అసలు ఒక రకంగా ఆలోచిస్తే మొన్నట ఉమ్మడి లేకపోతే నువ్వు డిప్యూటీ సీఎం వరకు ఎక్కడ పోతుంటే, నువ్వు పిఆర్పి పెట్టినా మీరు సక్సెస్ కాలేదు, మొన్న మీరు జనసేన పెట్టినా మీరు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. టైం బాగుంది, మీకు సక్సెస్ అయింది. నిజంగా రామూర్తి అన్నట్టు మీరు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయండి. ఇప్పుడు మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మిగతా పార్టీలు ఉన్నారు. ఇంతకు ముందు తెలుగుదేశం నాయకుడు కూడా ఒక మాట మాట్లాడింది, తమిళనాడులో విజయ్ రాలేదా, విజయ్ పార్టీ పెట్టేది అంటే విజయ్ అక్కడ స్థానికుడు, ఆయన కూడా ఒక సినిమా నాయకుడు, ఆయన ఆలోచించే విధానం. ఇంకొకటి ఈ రోజు పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీకి అర్హత లేదు. ఐఎమ్ వెరీ సారీ. సోనియా గాంధీ గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడడానికి మీ తెలుగుదేశంలో ఉన్న
చంద్రబాబు నాయుడుకే అర్హత లేదు. చంద్రబాబు నాయుడు సొంత మామనే వైస్రాయ్ ఇక్కడ చెప్పులతో కొట్టిపించిండు. ఎన్టీ రామారావుని వైస్రాయ్ చెప్పులతో కొట్టిపించిండు. లేదు నా మాట చంద్రబాబు నాయుడు ఈరోజు మీరు ఇట్లా మాట్లాడితే విజయశేఖర్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేయండి. అంటే శివకుమార్ గారు ప్రధానంగా మొన్న మహానాడులో కూడా అక్కడ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తెలంగాణలో గ్రామీణ స్థాయి నుంచి కూడా పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్తామని చెప్పి ఇప్పుడు జనసేన కూడా వచ్చి మీటింగ్ పెడతాను అని అంటుంది. మీరు రెండు పార్టీలు తెలంగాణలో వచ్చి బలోపేతం చేయడం, ఆ పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్ళడానికి రెండు పార్టీలకి వ్యతిరేకమైన మీరు అసలు ఏం మీ స్టాండ్ ఏంటా దాని గురించి? ఖచ్చితంగా ఆల్రెడీ పార్టీలు విభజించడం జరిగింది, రాష్ట్రం విభజించడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ మొత్తం 3 టైముల్లో చదువుకొని ఇమీడియట్ గా వెళ్ళిపోయారు. 10 సంవత్సరాల వాళ్ళకి ఇక్కడ ఉండడానికి అవకాశం ఉండే 10 years జరిగిపోయింది. కాబట్టి ఈ రోజు ఆంధ్ర తెలంగాణ, ఇంకోటి ఇంతకుముందు రామ్మూర్తి మాట్లాడిన దాంట్లో ఒకటి మర్చిపోయిండు. ఈ రోజు బీజేపీ విభజన హామీ చట్టం ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాల నుంచి ఈ రోజు నరేంద్ర మోదీ నిద్రపోతుండా, లేకపోతే చంద్రబాబు నిద్రపోతుండా, లేకపోతే పవన్ కళ్యాణ్ నిద్రపోతుండా? ఎందుకు చట్టము ఎందుకు అడుగుతలేరు? ఒక కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడుగుతుంది? మొత్తం నాశనం చేశాడు. మీకేం సంబంధం? ఆయన కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేకపోతే పరిపక్వత నీకున్నదా? నీకేం సంబంధం? ఆయన ఎవరు నిద్రపోతానని తెలియదు. ఏం భయం? కేసీఆర్ గురించి ఏం మాట్లాడాలండి? ఈయన కేసీఆర్ గురించి మాట్లాడేది పరిపక్వత. రామ్మూర్తి గారు ప్లీజ్. ఇది ఎక్కడండి? విజయశేఖర్ గారు ఒక్క నిమిషం. విజయశేఖర్ గారు ప్లీజ్. ఇద్దరు నుంచి తెలంగాణ ఇద్దరు నుంచి మేలుకొల్పిండు. విజయశేఖర్ గారు అందరూ మాట్లాడితే అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా వినడానికి అర్థం కాదు. ఒక్క నిమిషం విజయశేఖర్ గారు, మీకు టైం ఇచ్చినప్పుడు మీ పాయింట్స్ చెప్పండి. విజయశేఖర్ గారు నోట్ చేసుకోండి. విజయశేఖర్ గారు ప్లీజ్ అండి, ప్లీజ్. నా వాయిస్ వినిపిస్తుందా? ఒక్క నిమిషం విజయశేఖర్ గారు, ఒక్క నిమిషం. రత్న గారు కంప్లీట్ చేయండి. శివకుమార్ గారు కంప్లీట్ చేయండి. అయితే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, తమ్ముడు మాధవ్ రెడ్డికి ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ జనసేన నుంచి ఇక్కడ మెంబర్షిప్ ఎక్కువ అయింది, వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు, ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అనుకుంటే ఆయన మెంబర్షిప్ ఉన్న వాళ్ళని 1, 2, 3, 4 ఏమైనా ప్రైజెస్ ఇస్తే ఇవ్వమని చెప్పండి. కానీ ఇంత పెద్ద ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఆయన టైటిల్ ఏం పెట్టిండు ఒకసారి ఆలోచించండి. అంటే తెలంగాణని వీళ్ళు మళ్ళీ నవనిర్మాణం చేస్తారా అంటే అర్థమైంది. ఇంకోటి ఆంధ్ర వాళ్ళు ఏమంటుండ్రు, తెలంగాణ వాళ్ళకి బట్టలు వేసుకోవడం నేర్పించారంట, లేకపోతే ఇంకేమంటారు నేర్పించారంట. విజయశంకర్ మధ్యలో మాట్లాడక ఆయన మధ్యలో మాట్లాడక రాసుకొని పెట్టుకో. మధ్యలో మాట్లాడకు. నేను ఎక్కడ మాట్లాడలే. నేను అడిగిన పర్మిషన్ తీసుకున్నా. నేను పర్మిషన్ ఎవరిరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే దుర్మార్గుడా, అరే ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? వీడు మాట్లాడుతుండేది, వీడు మాట్లాడుతుంది. ఇంకెన్నో అవమానిస్తారు. ఏంటి విజయశేఖర్ గారు ప్లీజ్ అండి, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. విజయశేఖర్ గారు ఒక్క నిమిషం. విజయశేఖర్ గారు ఒక్క నిమిషం. విజయశేఖర్ గారు కాదండి, మాటలు ప్లీజ్. తెలంగాణ సమాజం అవమానిస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? జయరాం గారు మనం అన్ని రత్న గారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ ప్రజలు మేధావులు, తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు, తెలంగాణ త్యాగశీలు. రెండోది వాళ్ళకు వీళ్ళెవరో వచ్చి నాగరికత నేర్పించాల్సిన అవసరం లేదు. భోజనం ఎట్లా చేయాలో తెలుసు, ఎవరిని ఎట్లా ఆహ్వానించాలో. అయిపోయింది 1 సెకండ్. తెలంగాణ ప్రజలు ఈ రోజు సౌమ్యులు. వచ్చిన వాళ్ళకి మర్యాదగా ఉండి, ఒక పద్ధతి ఉండి, ఒక చుట్టం పక్కం వస్తే ఒక రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి ఈ అప్పట్లో ఇంగ్లీష్ వాళ్ళు గానీ, ఇది మిగతాలు గానీ, ముస్లింస్ గానీ ఎవరు పడితే ఆడు హుషారీ లెక్కలు చేయడం పోయిండు. ఇప్పుడు ప్రస్తుతం అట్లేం లేదు. తెలంగాణ ఈ రోజు తిరగబడ్డ తెలంగాణ. ఈ రోజు ఎవడు వచ్చినా వదిలేదు లేదండి. జయరాం గారు
మనం అన్ని విన్నాం, అన్ని పార్టీల నుంచి వ్యతిరేకత ఏ విధంగా వ్యక్తమవుతుందో చూస్తున్నాం. అసలు సభ పెడితేనే కదా ఆయన ఏం మాట్లాడతాడనేది తెలిసేది. అసలు వాళ్ళు అటు జనసేన గానీ టీడీపీ గానీ తెలంగాణలో వచ్చి సభ పెట్టడానికి పూర్తిగా మేము వ్యతిరేకం అని చెప్పి అటు కాంగ్రెస్ నుంచి గానీ బీఆర్ఎస్ నుంచి గానీ ఏ విధమైన కామెంట్స్ వస్తున్నాయో మనం చూస్తున్నాం. అసలు మీ అనాలిసిస్ ఏంటి? సభ పెట్టడం వల్ల ఇక్కడ ప్రాంతీయ విభేదాలు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదంటే జనసేన పార్టీ గ్రామీణ స్థాయి నుంచి అది ముందుకు వెళ్లే ప్రయత్నంలోనే ఈ సభ పెడుతున్నారు అనుకోవచ్చా? మీ అనాలిసిస్ ఏంటండి దీనిపైన? ఒకటి రత్న, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. ఇక్కడ మనము జరుగుతుంది ఏంటంటే, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న విధానాలు వేరు, ప్రజలు చూస్తున్న విధానం వేరు. రాజకీయ పార్టీలు వచ్చేసి ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆ పార్టీలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తూ ఉంటాయి. కానీ తెలంగాణ అంశాలు దానికి భిన్నంగా ఉంటాయి. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ విషయానికి స్ట్రైట్ గా వస్తుంది. పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు తనలో ఉండే మార్పులు ప్రజలు గమనిస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ ని ప్రొటెక్ట్ చేస్తూ తనని చెప్పే వ్యక్తులు, జనసేన వ్యక్తులు ఒకసారి ఆలోచించారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడంతో చెగువీర బొమ్మలతో ఉన్న టీషర్ట్లను, చెగువీర ఉండే విధానాన్ని, వేషభాషలను, చెగువీర లాగా బిహేవియర్ ను, చెగువీర మాట్లాడుతున్నట్టు ఆ ఉచ్చారణను ప్రజల్లోకి తీసుకుపోవటం పార్టీని ప్రారంభించారు. అప్పుడు తెలంగాణ ప్రజలు ఆహ్వానించిండ్రు, అభినందించిండ్రు. ఎందుకంటే అరే చెగువీర లాగా చేయకపోయినా కూడా చెగువీరకు పవన్ కళ్యాణ్ కి జమీన్ ఆస్మానం వరకు కనీసం అలా కాకున్నా కూడా అందులో రవ్వంతైనా పవన్ కళ్యాణ్ పాటిస్తాడేమో అనుకున్నాము. సో అది గమనిస్తూనే ఉంచుతాయి. నిశ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు. అక్కడి నుంచి మొదలుకున్నది. ఆ తర్వాత ఆయన చెగువీర కాంక్ష మొదలుకొని నెక్స్ట్ వచ్చేసి రాజకీయ పార్టీలతోని పొత్తుల కోసము వెంపర్లాడుతూ, సో తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కోసం కావచ్చు, సో తన విధానాలను కొంత చేంజ్ చేసుకొని, సో బీజేపీ రక్షణ కోసం వెళ్ళేసి అక్కడ పార్టీలు పెట్టేసి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఒకరికొకరు ఉండేసి పొత్తులు చేకూర్చుకొని, పొత్తులు లేకుండా అట్టర్ ఫ్లాప్ అయిన జనసేన పొత్తులతోని కొంత బెనిఫిట్ అయింది. సో అది ఎవరికైనా పొత్తులతోనే బెనిఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, అది వేరు. సో ఏంటి, సో ఇక్కడ పాలనపరమైన అంశాల లోపలను మాట్లాడుతున్నావు అంటేనేమో తెలంగాణ కోసం నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఇది నువ్వు ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నావు. అది విషయం. ఒకవేళ పాలన పైన అంశాలు, ప్రజలకు సంబంధించిన అంశాలు అయితే మాట్లాడితే, నువ్వు ఎక్కడైతే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వంలో ఉండేసి దానికి రిప్రజెంటేషన్ గా ఎప్పుడైనా వెళ్ళేసి మోడీ అంశాలతో కలిసేసి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ప్రశ్నించి గొంతెత్తి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా అభినందిస్తాం. ఇక్కడ నిధులు, ఇక్కడ ఉండే నియామకాలు, ఇక్కడ ఉండే నీళ్లు, ఇక్కడ ఉండే భూములను రక్షించడం కోసం నువ్వు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినట్టు అయితే, ఏదైనా ఒకటైనా ఉన్నట్టు అయితే దాన్ని ఆహ్వానిస్తాం, అభినందిస్తాం. అది జరగలేదు. లేకపోను ఇప్పుడు జయరాంబాయ్ ఒక సబ్మిషన్, ఈ రోజు జన్వాడల 10 ఎకరాల చెరువుని, కోడి చెరువుని మూసేసి తింటున్నాడు. మీరు రేవంత్ రెడ్డి మరి గాడిదలు కాస్తున్నాడా? ఆ విషయాన్ని మీరు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? గాడిదలు కాస్తున్నాడా? అది కదా ఇప్పుడు క్లోజ్ చేయాల్సింది. ఒకటి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడలేదు. సరే, తెలంగాణ ప్రజలతో మాట్లాడలేదు. తెలంగాణలో ఉండే నీ పార్టీలో ఉండే ఇప్పుడు 1,00,000 ఏదో చేసిండ్రు అన్నారు. ఆ 1,00,000 చేసిన వ్యక్తుల కోసమైనా ఒక్క మాట మాట్లాడవా? రేపు వాళ్ళు కూడా ప్రజల దగ్గర పోవాల్సిందే. రేపు ఈ మాధవరెడ్డి లేకపోతే ఇంకోళ్ళు కదా ప్రజల సంపద నాయకు, ఇట్లాంటి వ్యక్తులు కదా ప్రజల దగ్గర పోవాల్సింది. మరి వాళ్ళను ఉద్దేశించి, వాళ్ళ రక్షణను ఉద్దేశించేసి మీరు తెలంగాణ కోసం పనిచేయండి, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయండి, తెలంగాణను వ్యతిరేకించే శక్తులను వ్యతిరేకించండి అని ఏ ఒక్క మాట చెప్పావా ఇప్పటి వరకు? లేదు. మరి 1,00,000 మంది నీకు తెలియకుండా నీకు ఫాలోవర్స్ ఉన్నారు, ఇక్కడ నీ ఫ్యాన్స్ ఉన్నారు అని అంటాను. వీళ్ళు ఏమి రాజకీయాలు చేస్తారని అనుకోవటం లేదు. నీ ఫ్యాన్స్ ఉన్నప్పుడు నీ ఫ్యాన్ ఉద్దేశించేసి వాళ్ళ రక్షణ కోసం నేను చెప్పేది, నువ్వేదో ఉద్ధరిస్తామని అనటం లేదు. నీ ఫ్యాన్స్ రక్షణ కోసమైనా ఏ ఒక్క రోజైనా నువ్వు మాట్లాడావా? అది చెయ్యలేదు. ఇక్కడ ప్రజల కోసం మాట్లాడలేదు,
నిన్ను నమ్మిన ఫ్రాన్స్ కోసం మాట్లాడలేదు. నెక్స్ట్ నువ్వు చేస్తున్న రాజకీయాలు, ఈ రాజకీయాల లోపల ఇక్కడ ఏదైతే నిధులు ఉన్నాయో, బైఫర్కేషన్ జరిగిన నిధులు ఉన్నాయో, బైఫర్కేషన్ విధానం ఉందో, ఇక్కడ తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను నువ్వు మోడీ అమిత్ షాలతో ఎప్పుడైనా మాట్లాడావా? అది జరగలేదు. మరి ఇప్పుడు నువ్వు రాజకీయంగా మాట్లాడలేదు, సామాజికంగా మాట్లాడలేదు, నీ ఫ్రాన్స్ కోసం మాట్లాడలేదు, కనీసము దేనికోసం మాట్లాడిన వ్యక్తివి ఇప్పటికిప్పుడు దేనికోసం వస్తుంటే బీజేపీ కోసం ఒక పగడి బిచ్చగాన్ లాగా నువ్వు ఇక్కడ ప్రయాణం చేసినావు. అంటే బిచ్చగాళ్ళు చాలా మంది వచ్చిండ్రు తెలంగాణ. విను తమ్ముడు, నువ్వు మాట్లాడప్పుడు నేను మాట్లాడినా, నేను ఎంతసేపు ఇప్పుడు అందరూ మాట్లాడేసేపు ఎంతసేపు నేను మాట్లాడినా, నువ్వు నాకేం చెప్తావు? పవన్ కళ్యాణ్ గురించి నీ పవన్ కళ్యాణ్కి రాజకీయాలు నేను నేర్పించిన కాదన్న దమ్ము పవన్ కళ్యాణ్ చెప్పాను, నువ్వు నాకేం చెప్తావు? విను ఫస్ట్, విను ఫస్ట్, బెస్ట్ విను. వినడం కాదన్నా, వ్యక్తిగతంగా ఇవన్నీ విను. నువ్వు చెప్పే సోది నువ్వు చెప్తావు అంటే నువ్వే మాట్లాడుకుని సోది అనకన్నా, నాకు చాలా నాకు ఉన్నాయన్నా, సోది అనకూడదన్నా. మాధవరెడ్డి గారు ఆయన కంప్లీట్ చేయండి, టైం ఇస్తాను మీకు. మాధవరెడ్డి గారు జయరామ్ గారు కంటిన్యూ. అంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా నువ్వు బిచ్చగాళ్ళు చాలా మంది వచ్చిండ్రు, చాలా మంది దోసుకున్నారు, చాలా మంది అడుక్కున్నారు తెలంగాణని. తెలంగాణ అనేది ఒక విశాలమైన హృదయం ఉన్న తెలంగాణ. తెలంగాణ అనేది ఒక్కడో ఇద్దరు ఎవడైనా రావచ్చు, ఎవడైనా ఉండొచ్చు, ఎవడైనా తినొచ్చు, లాస్ట్కు తెలంగాణ తల్లి రొమ్మును కూడా గుద్దొచ్చు అనే దాన్ని చాలా మంది నిరూపించడం జరిగింది. దాన్ని కూడా భరించాము, చూస్తూ ఉన్నాము, గమనిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న విషయం లోపల నీ మీద ఇప్పటి వరకు మన శివన్న చెప్పినట్టుగా నీ మీద భూ ఆరోపణలు వస్తే దానికోసము నీ వ్యక్తులు గాని, నీ ప్రజలు, నువ్వు చెప్పే నీ ఫ్యాన్స్ గాని, నువ్వు గాని, నీకు నోరు లేదా? నువ్వు గాని మరి ఎందుకు దానికి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు? అసలు శిఖం భూమి విషయానికి వచ్చినప్పుడు చెరువులో ఉన్న భూమిని ట్రాన్సాక్షన్సే జరగకూడదు, మరి ఎలా జరిగింది? దాన్ని కదా ప్రశ్నిస్తున్నది. ఇక్కడ సరే ఆ విషయాన్ని కూడా పక్కన పెడతాం. తెలంగాణ దోసుకోవడం లోపల పవన్ కళ్యాణ్ అంటోడు ఫస్ట్ కాదు, లాస్ట్ అంతకంటే కాదు. చాలా మంది దోసుకున్నారు, చాలా మంది దోపిడీ చేశారు, దాని పవన్ కళ్యాణ్ ఒకడు. సో పవన్ కళ్యాణ్ వాడు ఈరోజు మొదటోడు కాదు, చివరోడు కాదు. ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు విషయాల లోపల నువ్వు తెలంగాణను ఉద్దేశించి మాట్లాడేదాన్ని ఏ విధంగా తెలంగాణ ప్రజా సమస్యలపై పార్టీకున్న వైఖరిని స్పష్టం చేయడానికి ఆయన సభను కూడా క్లియర్ గా వైఖరి ఇప్పుడు స్పష్టత చేయడానికి ఆయన దగ్గర మైక్ ఉంటది, ఆయన దగ్గర మీడియా ఉంటది, ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. ఎక్కడి నుంచి అప్పుడు మనం మన ఇళ్లలో ఉండి మన స్పష్టతమైన అంశాలను చెప్తున్నావు. నువ్వు రావడానికి ముందు నీ స్పష్టత ఏందనే విషయాన్ని ప్రజలను ఉద్దేశించి ఎప్పుడైనా ఉండు బ్రదర్, నువ్వు మాట్లాడదు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు మాట్లాడని నీ నోరు పడిపోయిందా? నేను తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడలేను, అక్కడ కూడా వస్తాను. ఎక్కడైనా మాట్లాడే ఎక్కడైనా నువ్వు మాట్లాడడంలో నీ నోరు పడిపోయిందా? రత్న 1 minute నేను సేపు మాట్లాడు, హాఫ్ అన్ అవర్ పైన మాట్లాడినా కూడా నేను ఒక మాట హాఫ్ అన్ అవర్ 45 minutes మాట్లాడినా కూడా నేనేం మాట్లాడతలేను. ఎందుకు అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నదని నేను తెలుసుకోవట్లేదు తప్ప మాట్లాడలేను కాబట్టి. అంటే ఇక్కడ ఈ జరుగుతున్న ఈ అంశాల లోపల ఈ రోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, మూకుమ్మడిగా ఇప్పుడు బిచ్చగాళ్ళ వేషాలు వేసుకొని తెలంగాణకు రావడానికి ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ ఓట్లను అడుక్కోవడం కోసము, ఇంకొక అంశాలను భయపెట్టడం కోసము. ఒకవేళ ఇదే జనసేన, ఒక నిమిషం, ఇదే జనసేన తెలుగుదేశం పార్టీ ఏం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అవినీతి ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలు ఉన్నాయి అనే విషయాన్ని నువ్వు ముందన్న చెప్పు. కానీ సమాధానం నీకు దమ్ము లేదా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నీడలో బతుకుతున్న ఈరోజు తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని, బీజేపీ పార్టీ కాంగ్రెస్ తో కలిసి ఉన్నారా, కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నారా అనేదాన్ని చంద్రబాబు నాయుడు కానీ, జనసేనకు కానీ, లేకపోతే బీజేపీ కానీ చెప్పే దమ్ము ఉంటే ఫస్ట్ అది చెప్పండి. రామ్మూర్తి గారు ఏం చెప్తారు? నేను ఏమంటున్నా, ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు మాధవరెడ్డి జనసేన నుంచి మాట్లాడాడు, కొండగట్టుకి ఇన్ని డబ్బులు ఇచ్చిన అన్నాడు. ఒకసారి చెప్పండి.
ఆ కొండగట్టు 35 crores TTD ఒక నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ జయరామ్ గారు ఒక్క నిమిషం జయరామ్ గారు ఒక్క నిమిషం ఆగండి జయరామ్ గారు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ప్లీజ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ప్లీజ్ ఎన్ని కోట్లు ఇచ్చిందన్నారు ఒక్క నిమిషం ప్లీజ్ కొంచెం త్వరగా రత్న గారు నాకు ఒక మాధవరెడ్డి గారు టైం వస్తుంది, ఒక్క నిమిషం. సరే ఫైనల్ కంక్లూజ్ చేస్తున్నా. తెలంగాణ వాస్తవంగా ఈ చిత్ర పరిశ్రమను అదే విధంగా ఆంధ్ర నాయకులను వాస్తవంగా 60 ఏళ్లు మోసినాం. అదే విధంగా చిత్ర పరిశ్రమ 70 ఏళ్ళ నుంచి గుండెల మీద పెట్టుకుంటున్నాం. గుండెల మీద పెట్టుకున్న ప్రతిసారి గుండెల మీద దంతున్నారు అన్నది నేను మళ్ళీ కూడా చెప్తున్నా. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువ సంపాదించే ఏరియాలు 3 ఉంటాయండి. ఆ 3 ఏరియాలో నంబర్ 1 ఏరియా అయితే మా తెలంగాణ నైజాం ఏరియా, అదే విధంగా సీనియర్ ఏరియా అంటారు, అది రాయలసీమ ఏరియా, దాని తర్వాత ఉత్తరాంధ్ర అంటారు, దాని తర్వాత అందులో గుంటూరు, అదే విధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, అది అడిషన్ కలుస్తాయి. ఇవన్నీ కలిసినా కూడా తెలంగాణ అంతా ఆదాయం రాదు. ఇక్కడ మార్కెట్ మీద వీళ్ళ ప్రేమ. ముఖ్యంగా ఏంటంటే తిరుమల సినిమా చెప్తున్నా, తెలంగాణ నుంచి 120 కోట్ల పైచిలకు సంపాదించిందండి. అదే విధంగా రాయలసీమ నుంచి 50 కోట్లు, అదే విధంగా ఉత్తరాంధ్ర నుంచి 30 కోట్లు. ఈ 2 గంటలు కూడా మాంతరావు. అదే విధంగా అత్తారెడ్డికి దారేదని పవన్ కళ్యాణ్ సినిమా తీసిండు. ఆ సినిమాకు నైజాం ఏరియా నుంచి 30 నుంచి 40 కోట్లు సంపాదించిందండి. అదే విధంగా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర నుంచి మొత్తం కలిస్తే 15 కోట్లు. నేను మళ్ళా కూడా చెప్తున్నా, తెలంగాణ మీకు ఇచ్చింది, తెలంగాణ నుంచి మాకిచ్చుడు కాదు. వరదలు వచ్చిన ప్రతిసారి గుళ్ళ గోపురాలు కూడా మేము ఇచ్చినాం. మా తెలంగాణ సంబంధించిన హీరోలు కూడా ఇచ్చినాం, మా తెలంగాణ వాసులు కూడా ఇచ్చినాం, ఇప్పటికి కూడా ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఒక గుడికి ఇచ్చిన పైసలు గుడికిచ్చినా అని చెప్తే అంత దరిద్రమైన మాట ఇంకోట్లేదు. అదే విధంగా నేను మళ్ళా కూడా చెప్తున్నా, తెలంగాణకు సంబంధించిన ప్రాంతం మీద ఆధారపడుతూ మళ్ళీ ఇక్కడ డబ్బులు తింటూ బాగా తినేది మొగడి సొమ్ము, పాడేది మిన్నని పాట. ఇదెక్కడ ఘోరం అండి ఇది. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మేము మా నుంచి మీరు సంపాదించుకుంటూ మళ్ళీ మమ్మల్ని హేళన చేసేదండి. మళ్ళీ కూడా చెప్తున్నా, మా చిత్రం మీద కొడతారు, తెలంగాణ వాదం మళ్ళీ వస్తుందండి. ఎందుకు ఉండద్దు? తెలంగాణ వాదం ఖచ్చితంగా ఉండదు. భారతదేశం చిత్రం భారతదేశ వాదమేందా? జై భారత్ అంటలేమా? అదే విధంగా ఏ ప్రాంతానికైనా ఏ దేశానికైనా ప్రాంతీయవాదం ఉన్న రోజులే బతుకుంటుందండి, దాని తర్వాత చచ్చిపోతుంది. అదే విధంగా 6 లక్షల కోట్లు అప్పులు చేసిన వాళ్ళు కూడా వాస్తవంగా 2 ముఖ్యమంత్రులు. మాకు సంబంధించిన 4,5 కోట్లకు మేము ఆస్తులు సృష్టించినాం, అది ఏంటో చెప్తాం, తెలంగాణ నెల మీద ఏమేమి చేసినాం అన్నది. అదే విధంగా బాల్క సుమన్ గురించి మాట్లాడు. బాల్క సుమన్ కంటే విద్వేషపూరితమైన మాటలు పలు సందర్భాల్లో పలు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడు. అదే విధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మాట్లాడే నైతిక బాధ్యత కూడా హక్కు కూడా మీకు లేదు. అదే విధంగా నేను ఏం చెప్తున్నా అంటే, మీ రాష్ట్రం ఏర్పడ్డది, మీ రాష్ట్రం మీద మీరు ఉండొచ్చు కదా అంటే, మరి మీ రాష్ట్రం కూడా ఏర్పడ్డది కదా. ఏదైతే పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఆయన సంబంధించిన రక్తం మీరు, ఆయనకి సంబంధించిన ఆత్మలు మీరు, ఆయన ఆత్మ ఘోషిస్తున్నది. ఇంతవరకు కూడా ఆయన పేరు ప్రస్తావన లేదు. మళ్ళీ కూడా చెప్తున్నా, మీకు ఆంధ్రప్రదేశ్ కు ఏమైనా చీములు ఎత్తులుంటే ఆ ప్రదేశ్ తీసి ఆ నార్త్ సైడ్ పడేయండి. ప్రదేశ్ ఎక్కడదండి? ప్రదేశ్ అన్న పదమే తీసుకొచ్చుకున్నారు, తరలించుకున్నారు. ప్రదేశ్ అన్నది హిందీ పదము. మీ ఆత్మగౌరవం తెలుగు మీద ఉంటే ఫస్ట్ తీసి పక్కన పెట్టండి. అదే విధంగా చరిత్రను మర్చిపోమంటాడు, పాత మర్చిపోవాలంటే ఎట్లా మర్చిపోవాలి? పాత చేసిన గాయాలు గుర్తుపెట్టుకుంటాం. అదే విధంగా పాత మీరు చేసిన గాయాలను గుర్తుపెట్టుకుంటాం. అదే విధంగా కొత్త మేము తీసుకొచ్చిన సంక్షేమాన్ని గుర్తుపెట్టుకుంటాం. తెలంగాణ అభివృద్ధి పరంలో ముందుకు నడుపుతాం. అదే విధంగా ఒక నిమిషం లాస్ట్ మాట నేనేమంటున్నా, దేశానికి స్వాతంత్రం 47 వచ్చిందండి. ఇక 47 వచ్చిన ఆ పాత కొట్టాడంతా మర్చిపోతారా? ఇదే రామ్మూర్తి గారు, తెలంగాణ రావాలని మీరెంత పోరాటం చేశారో, సమైక్యాంధ్ర అని చెప్పి తెలంగాణ వద్దు అని చెప్పి అటు ఏపీ ప్రజలు కూడా అంతగానే వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు అయిపోయిన విషయం కాదు, ఇప్పుడు సభ నిర్వహిస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అన్న దాని గురించి కన్ఫ్యూజన్ ఇవ్వండి. అయిపోయిన విషయాల గురించి మాట్లాడడం వల్ల సమయం చెప్తున్నారు తప్ప ఏం లేదు. రామ్మూర్తి గారు ఒకటే లాస్ట్ మాట, తెలంగాణ ఉద్యమం పుట్టిన తర్వాత దాన్ని అణగదొక్కనికి పుట్టింది సమైక్యాంధ్ర ఉద్యమం అండి. ఇది ఫస్ట్ సమైక్యాంధ్ర కావాలని ఎవరు కూడా కొట్లాడలేదు. ఆంధ్ర రాష్ట్రం కావాలని కొట్లాడిన వాళ్ళు అసూలు భాషలు వాళ్ళ అమరవీరులను గుర్తు చేసుకోమంటున్నారు. అదే విధంగా కాళేశ్వరం గురించి మాట్లాడు. కాళేశ్వరం కొట్టుకపోయింది, కూలిపోయింది. పోలవరం పొల్లు సార్లు కొట్టుకపోయింది. దాన్ని ఎందుకు నిర్మించుకుంటారు? దాని మీద విచారణ ఎందుకు చేయరు? నేను మాట్లాడుతున్న పోలవరం పొల్లు సార్లు కొట్టుకపోయింది. దాన్ని నిర్మించుకుంటారు, దాన్ని రిపేర్ చేసుకుంటారు, దాన్ని అందుబాటులో తీసుకొచ్చుకుంటారు. మా ప్రాజెక్ట్ చిన్న లోపాలు వస్తే మీకెందుకండి? మీ ఏడిపోయిందుకండి మా మీద? అదే విధంగా చాలా మాట్లాడతారు. నీళ్లు ఇచ్చిన తర్వాత తెలంగాణకి ఏం చేశారంటే, తెలంగాణ పూర్వం 2014 ముందు ఒక లాస్ట్ మాట 80 టీఎంసీల దుర్మార్గంగా 80 టీఎంసీ ఇచ్చారు. మాకు రావాల్సింది 900 చిల్లర ఏదైతే టీఎంసీల నీళ్లను వీళ్ళు దుర్మార్గంగా దోసుకపోయిందే కాకుండా మళ్ళీ మా మీద నాని మేము ముచ్చట 968 టీఎంసీలు రావాలని 965 టీఎంసీలు రావాల్సిన తెలంగాణకి 80 టీఎంసీ ఇచ్చినట్టు గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత
మేము చెప్తున్నా ఇప్పుడు 400 నుంచి 500 టీఎంసీ గోదావరి వాస్తవంగా తీసుకుంటున్నాం. మీరు దోచుకున్నారు, మేము తీసుకున్నాం. మా హక్కు మేము తీసుకున్నాం. మీ ఏ డిబేట్ కి వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా ప్రిపేర్ అయ్యారండి. అంతే తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వంగ పెట్టుకోవద్దు. తెలంగాణ రైట్. విజయశేఖర్ గారు ఏం చెప్తారు? రత్న గారు ఒక్క నిమిషం మాధవరెడ్డి గారు ఆయన కంప్లీట్ అవ్వనివ్వండి. చెప్తాను. విజయశేఖర్ గారు వినిపిస్తున్న నా వాయిస్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మేడం ఒక డిబేట్ ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి విజయశేఖర్ గారు, మనకి టైం లేదు. ఏదైనా ఒక డిబేట్ కు వచ్చినప్పుడు ఎదుటోళ్ళు భయపెట్టాలనుకోవడము, ఎదుటోళ్ళ మీద నీచమైన మాట మాడము. మీరు 60 ఏళ్ళు చేస్తలేదు కానీ ఇప్పుడు నేను చెప్తున్నా వచ్చిందా మీకు? బరాబర్ రామూర్తి గారు సమయం లేదు. రామూర్తి గారు ప్లీజ్ ఆయన సారీ చెప్పండి ఫస్ట్. ఏంటండి ఆయన మాట్లాడివ్వండి. ఇంతకుముందు తప్పు మాట్లాడినావు, నా మీద వ్యక్తిగతంగా మాట్లాడినావు, సారీ చెప్పు. టీవీలో ఏం చేస్తున్నా నేను ఏం చేస్తాను చూపెట్టాను. ఏం చేస్తాము మేమేం చేస్తాము ఏం చేయగలుగుతామో 2 పంచాలు చూడలేదా? పంచాలు చూడలేదా? మేము ఏం చేస్తామన్నది రామూర్తి గారు ప్లీజ్ విజయశేఖర్ గారు ఫైనల్ కన్క్లూజన్ మాట్లాడతాడు. విజయశేఖర్ గారు ప్లీజ్ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. విజయశేఖర్ గారు తమాషా ఏం తమాషా అనుకుంటున్నావా? మీ అధికారం అక్కడ చూసుకో, ఇక్కడ కాదు. మీ అమరావతి చూసుకో. నీకేం సంబంధం? నీకేం సంబంధం? నీకేం సంబంధం? రామూర్తి గారు మీరు అరవడం వల్ల అసలు ఏం అర్థం కావట్లేదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఒక్క నిమిషం మ్యూట్ లో ఉండండి. ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయండి. ఆయన ఏం మాట్లాడతారు వినండి ఒక్క నిమిషం. ఇక్కడ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నది కాదు విజయశేఖర్ గారు, పార్టీ మీటింగ్ పెడుతుంది, దాని గురించి మీరేం వీనికంటే మంచిగుంటే చెప్తున్నా. వీనికంటే మంచిగుంటారు. వీనికంటే ఎవడండి వీడు? వీడు ఎవడండి వీడు? మాట్లాడినాడు. విజయశేఖర్ గారు ఫైనల్ కన్క్లూజన్. అరే మీరు లక్షల కోట్లు చూస్తున్నారు ఆయన తెలంగాణ మీద. తెలంగాణ మీద లక్షల కోట్లు చూస్తున్నారు ఆయన. రామూర్తి గారు ప్లీజ్. విజయశేఖర్ గారు కన్క్లూడ్ చేయండి. తెలంగాణ అందరూ ఆస్తులు పెడతాయి. నీకు పవన్ కళ్యాణ్ ఆస్తులు మంచిగా ఆయన, నీ తెలంగాణ ఆస్తులు కాదు ఆయన. నేను చెప్తున్నా మీ ఆంధ్రప్రదేశ్ అన్మ్యూట్ చేయండి మాధవరెడ్డి గారు. అరే మీ పవన్ కళ్యాణ్ చేసిండు, మీ ఆస్తులు రామూర్తి గారు సమయం అయిపోయిందండి. అసలు ఎంత చెప్తున్నా వినకపోతే ఎలా? మాట్లాడడానికి రామూర్తి గారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నా గట్లా. రామూర్తి గారు ప్లీజ్. ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు మాధవరెడ్డి. గినట్టు మాట్లాడు పర్సనల్ గా వాడు వీడియో. మాధవరెడ్డి గారు రామన్న అంటే శివన్న రామన్న ఇలాంటి మీరంతా సీనియర్లు అన్న, చాలా అనుభవం ఉన్న వాళ్ళు. మాట్లాడడం అన్న ఒక్క సెకండ్. చాలా అనుభవం ఉన్న వాళ్ళు మీ దగ్గర నుంచి చాలా మంది కొత్త రాజకీయ నాయకులు మాట్లాడే విధానం నేర్చుకునేలా ఉండాలన్న. కాకపోతే మీకు చెప్పేంత కాదు. కాకపోతే మనది ఎవరు చూస్తారంటే మన పార్టీ ఉద్యమంలో అన్నాం. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నాం. ఇప్పుడు పత్తర్ కా జవాబ్ రాట్ సే దేంగే ఏమంటున్నారు? ప్లీజ్ రామన్న ప్లీజ్ అన్న ఒక్క సెకండ్. నేనేమంటే మీ దగ్గర నుంచి కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు అందరూ నేర్చుకోవాలన్నా. మన వీడియో చూసేది అంటే నేను మిమ్మల్ని తిట్టింది అనుకో, ఎగ్జాంపుల్ మా జన సైనికులు అబ్బా బాగా తిట్టిన అంటారు, మీరు మమ్మల్ని తిడితే మీ వాళ్ళు బాగా తిట్టిన అంటారు. అది కాకుండా సామాన్య ప్రజలు ఏం జరుగుతుందని ఈ చర్చ అన్న ఒక్క సెకండ్ లెట్ మీ కంప్లీట్ అన్న ఒక్క సెకండ్. మనం ఏం జరుగుతుంది చర్చ అనేది సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే డిబేట్ లో హెల్తీగా జరగాలి. నా ఒక పర్సనల్ రిక్వెస్ట్ అన్నా, మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నా. కాకపోతే వ్యక్తిగతంగా అనడము ఏకవచనంతో అనడం వల్ల చాలా బాధ కలిగిస్తాయి అన్న. అమ్మాయిలు కూడా అన్నారు రామూర్తి గారు ప్లీజ్ అండి. రామూర్తి గారు మీకు ఇచ్చిన సమయాన్ని ఇతరులకు ఇచ్చిన సమయాన్ని కూడా మీరే వాడిస్తే అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినొద్దా? ఒక్క నిమిషం రామూర్తి గారు వాళ్ళని కూడా కంప్లీట్ చేయనివ్వండి, మాట్లాడనివ్వండి. మాధవరెడ్డి గారు కంప్లీట్ చేయండి, కన్క్లూజన్ ఇవ్వండి, ఫైనల్ కన్క్లూజన్. సమయం లేదు మనకి. అంటే మేము ఒకటే అండి, జనసేన పార్టీ తెలంగాణలో పార్టీ ఎక్కడైనా ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి మీ జనసేన పార్టీ అనేది తెలంగాణలో సభ పెడుతుంది. మేము కోర్టుకు వెళ్ళాము. 9:45 కి హియరింగ్, 9:30కి హియరింగ్ ఇచ్చింది హైకోర్టు మాకు. మీరు ఖచ్చితంగా మాకు పర్మిషన్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సభ ఘనంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా పార్టీ పెట్టినా రాజ్యాంగబద్ధంగా తెల్లబెట్టుకుంటున్నాం. కానీ నా రిక్వెస్ట్ అండి పొలిటికల్ అందరికి కూడా వ్యక్తిగతంగా అనకూడదు, ఏకవచనంతో అనకూడదు. ఇందాక అన్న డాక్టర్ గారు కూడా వ్యక్తిగతంగా బిచ్చగాడు అన్నాడు. నేను బలంగా అంతకన్నా గట్టిగా బలంగా మాట్లాడగలుగుతా. తెలంగాణ
తెలంగాణ బిడ్డని నైజాం పోరాటంలో మా ఫ్యామిలీ ఉన్నది. దాంట్లో నేను గట్టిగా బలంగా మాట్లాడే మాధవరెడ్డి గారు లాస్ట్ మాట వేల కోట్లు ఒక్క నిమిషం రామ్మూర్తి గారు, ఒక్క నిమిషం రామ్మూర్తి గారు, శివకుమార్ గారు ఫైనల్ కంక్లూషన్ ఇవ్వండి. సినిమా ఇండస్ట్రీ శివకుమార్ గారు, 3,000 శివకుమార్ గారు చెప్పండి, ఫైనల్ కంక్లూషన్ ఇవ్వండి. రత్న గారు మాధవరెడ్డి గారు ఒక్క నిమిషం ఫైనల్ అయిపోయింది, టైం లేదు, వెయిట్ చేయండి, టైం లేదు మాధవరెడ్డి గారు. శివకుమార్ గారు. ఎస్ రత్న గారు, సరే ఇప్పుడు ఆల్రెడీ మాధవరెడ్డి చెప్తుండు ఇది జనరల్ గా ఎప్పుడు జరిగే తంతులాగానే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సభకి అనుమతి ఇవ్వడం అనేది ఆల్రెడీ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా వాళ్ళు కోర్టుకి వెళ్లి పర్మిషన్ తెచ్చుకుంటాం అంటుండ్రంటే మళ్ళీ వాళ్ళు అక్కడ జడ్జులు గాని వాళ్ళని గాని ఫింగరింగ్ చేసి ఏదన్నా చేస్తే చెయ్యొచ్చు. కానీ ఈ రోజు జనసేన ఏదైతే యువకులు ఉన్నారో తెలంగాణ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నో వాళ్ళకు కూడా నేను ఒక రకంగా సూచన సలహా అనుకోండి, మీరు ఫస్ట్ తెలంగాణను ప్రేమిస్తుండ్రా తెలంగాణను తిట్టేటోని ప్రేమిస్తుండ్రా అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకటి నేను ఇంకొక మాట చెప్తున్నా తమ్ముడు, ఈ రోజు అమీర్పేట్ గాని శ్రీనగర్ కాలనీ గాని బంజారాయిల్ జూబ్లీస్ జన్వాడ దాకా మొత్తం ఆంధ్రలో దోచుకున్నారు. ఈ రోజు అమీర్పేట్ మెయిన్ చౌరస్తా మీద కమ్మ సంఘం అనేది అయితే పెట్టినరో అది మొరం గుంతలు అని చెప్పి అమీర్పేట్ లో మా అమ్మమ్మోళ్ళ ఇల్లు ఎల్లారెడ్డి కూడా అక్కడ జస్ట్ నేను నంబర్ 2 పోయి కడుకునే ఏరియానంతా ఈ రోజు పూర్తి చేసి ఈ రోజు కమ్మ సంఘం అని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టింది ఈ మొత్తానికి దోచుకున్న దోపిడిదారులే. నేనేమంటున్నా అంటే తెలంగాణ కొట్టేది తెలంగాణలో పుట్టి పెరిగినోడు ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు, ఊర్లలో అయినా సరే సిటీలో అయినా సరే. ఈ పక్కన కొడుకులు వచ్చి దోసుకొని మొత్తం వాళ్ళు ఆశో ఆరం ఎంజాయ్ చేస్తుండ్రు, మనమేమో వాళ్ళని చూసుకుంటా వాళ్ళ అడుగులు వస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఫ్యాన్ ఉండండి. అది 3 గంటల ఆట, రంగు పూసుకుంటాడు పవన్ కళ్యాణ్ గాని ఇంకోడో గాని ఆ రంగు పూసుకున్నది ఆ రంగు కడుకున్నాక ఒక రకంగా 10 ఎకరాల. థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి, రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ ఇవాళ డిబేట్ లో పాల్గొన్నందుకు. రైట్, ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ ఇవి. కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.